ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు 100 కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ట్రేడర్ హర్షవర్ధన్ ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. హలో హర్ష. హాయ్ విష్ణు. హర్ష, లాస్ట్ 1 వీక్ నుంచి స్టాక్ మార్కెట్లో కంటిన్యూస్గా బ్లడ్ బాత్ జరుగుతుంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత దలాల్ స్ట్రీట్ ఆల్మోస్ట్ దద్దరిల్లిపోయింది. అందరి పోర్ట్ఫోలియోలు గల్లంత అయిపోయినాయి. బట్ మొన్న ఫిబ్రవరి 1వ తారీఖున మీరు చేసిన ట్రేడ్లో ఆల్మోస్ట్ 30 లక్షలు ప్రాఫిట్ తీశారంట. బడ్జెట్ అనౌన్స్మెంట్ రోజు, అంటే దానికంటే ముందు అదాని ఇష్యూ మీద మార్కెట్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. సో ఇటువంటి కంప్లీట్ నెగటివ్ వేవ్ ఉన్న టైంలో మీరు ఫిబ్రవరి 1వ తారీఖున 30 lakhs అనేది ఏ విధంగా తీయగలిగారు? అసలు ఏంటి ఆ స్ట్రాటజీ ఏంటి అసలు? ఎందుకంటే నేను మీ యూట్యూబ్ ఛానల్ హర్ష ట్రేడ్ యూనివర్సిటీ ఉంది కదా, సో దాంట్లో వీడియో చూసారు మీరు పోస్ట్ చేసినాక. సో ఏంటి అసలు దాని డీటెయిల్స్ ఏంటి అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. నా స్ట్రాటజీ ఏంటంటే, లాస్ట్ టైం మనం ఆల్రెడీ 1 year బ్యాక్ అంతకుముందు ఆల్ గుడ్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసాం కదా. అవునవును. సో అప్పుడు కూడా 6 months బ్యాక్ మనం 47 lakhs ప్రాఫిట్ జూలైలో. జూలైలో 6 monthsకి 47 lakhs ప్రాఫిట్ అనేది తీసాం. ఇట్స్ మాది కంటిన్యూస్గా ట్రేడింగ్ ప్రాసెస్. సో ఈ ట్రేడ్స్ అన్ని ఏంటంటే ఆల్గోలో ఉంటాయి, ఆటోమేటిక్గా రోబో చేసేది యాజ్ పర్ మై స్ట్రాటజీ. సో ఆ 47 లక్షలు 6 months అయింది. ఇప్పుడు 1 yearకి 1.13 crores అయింది. అంటే 1,13,00,000 ప్రాఫిట్ వచ్చింది ఫిబ్రవరికి. అంటే మొత్తం ఒక సంవత్సర కాలంలో ఇది మొత్తం కలిపి ఎగ్జాక్ట్లీ ఒక్క సంవత్సరంలో నేను స్టార్ట్ చేసింది 10 lakhs ప్రాఫిట్. అప్పుడు కూడా 6 months బ్యాక్ వీడియోలో మెన్షన్ చేసాం. సో ఇప్పటికి అది 1,13 lakhs అయింది. కానీ మీరు అడిగినట్లుగా ఈ బడ్జెట్ డే స్పెషల్ డే కాబట్టి ట్రేడర్స్ అందరికి ఫిబ్రవరిన చాలా ప్యానిక్ గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 1st దానికి తోడు ఈ అదాని ఇష్యూ కూడా రావడం వల్ల సో మాకేంటంటే బై సైడ్ అంటే సిఈ సైడ్ ప్రాఫిట్ వచ్చింది, పిఈ సైడ్ అంటే మార్కెట్ పడుతున్నప్పుడు కూడా మేము పుట్ని బై చేయడం వల్ల యాజ్ పర్ మై స్ట్రాటజీ ఆల్గో చేసింది. ఏం చేయాలి, నేను ఇచ్చిన రూల్స్ ప్రకారం చేసింది, న్యూస్తో సంబంధం లేదు. సో ఆ రెండు వైపులా మాకు అనేది ప్రాఫిట్స్ అనేది రావడం జరిగింది. సో ఆ ఒక్క రోజు చేసిన నేను ట్రేడ్కి నాకు 30 lakhs వచ్చింది. అఫ్కోర్స్ అక్కడ లాట్ సైజు డిపెండ్స్ ఆన్ క్యాపిటల్, అది 20 lakhs ఎంతో క్యాపిటల్ అనుకుంటా. 30 lakhs ప్రాఫిట్ వచ్చింది, అంటే 150%. ఆ ఒక్క పర్టికులర్ ట్రేడ్ మాట్లాడుతున్నా. బట్ యాజ్ ఏ ట్రేడర్గా ఏంటంటే ఒక రోజు 2 రోజుల్లో మేము పట్టించుకోం. సో యాజ్ ఏ హోల్గా మా బిజినెస్ కాబట్టి బిజినెస్ని చూసుకుంటూ ఉంటాం. 1 yearలో నాకు 1.13 crores వచ్చింది. అది కూడా 10 lakhs ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసింది. దానికి ప్రూఫ్గా నా లైవ్ ట్రేడ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ జనవరి 1st నుంచి ఈ ఇయర్ దాకా, ఈ కరెంట్ దాకా, ఈవెన్ ఇప్పుడు కూడా ఇప్పుడు కరెంట్ లైవ్లో మీరు చూస్తే కనుక లైవ్ ట్రేడ్ జరుగుతుంది చూడండి. అక్కడ 2,46,000 రన్ అవుతుంది. మార్కెట్ ఆల్మోస్ట్ ఇప్పుడు క్లోజింగ్ టైం 3:30 అయింది, కానీ బట్ రన్ అవుతుంది చూడండి. ఇక్కడ 2.5 lakhs ఇక్కడ రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ 1,30,000 రన్ అవుతుంది. ఇంకొక అకౌంట్లో మీరు చూస్తే కనుక ఇంకొక అకౌంట్లో ఇక్కడ చూస్తే దీంట్లో కూడా మీకు 2,80,000, ఇక్కడ 3 lakhs, 2 lakhs, ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ మీరు చూస్తే కనుక ఇక్కడ అక్కడ 3 lakhs, 6, 7 సమ్వేర్ అరౌండ్. సో ఇది లైవ్ ట్రేడ్స్ నేను జరుగుతుంది. సో ఇది మా ప్రాసెస్ ఇది. సో పర్టికులర్ డేలో మనం సంపాదించేది అనేది మాకు డజంట్ మ్యాటర్. బట్ ఆఫ్ కోర్స్ అలాంటి స్పెషల్ ఈవెంట్స్లో ఏంటంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి, లాస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి చాలా మందికి. కానీ మేమేంటంటే మేము సిస్టమాటిక్ ట్రేడింగ్ చేస్తాం కాబట్టి మాకు లాస్, స్టాప్ లాస్ ఉంటుంది, మాకేం ప్రాబ్లం ఉండదు. యాజ్ పర్ ద రూల్ మేము 1.13 crores అనేది సంపాదించాను. దాని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను. సో ఎందుకంటే చాలామంది స్కామర్స్ వచ్చారు. ఎవరో రియల్ ట్రేడరో, ఎవడో ప్రొఫెషనల్ ట్రేడరో, ఎవడో స్కామరో, లేకపోతే ఎవరో ఫేక్ బాబా అనేది తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను కనుక ఇప్పుడు చూపిస్తే మీకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది, ఒక ప్రొఫెషనల్ వేలో ఎలా చేస్తారు అనేది. సో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తాను మీకు చూడండి. సో ఇక్కడ అలీస్ బ్లూలో నేను ట్రేడ్ చేసింది నా అకౌంట్ ఉంది. ఓకే, ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ 31st నుంచి 2021 డిసెంబర్ నుంచి 2022 మార్చ్, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 నెలలకు సంబంధించిన డేటా ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయో నేను ఇక్కడ ఈ వీడియోలో చూస్తాను. ఆ తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి టిల్ డేట్ వరకు మనం ఇంకో రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ 2021 ఇయర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడికి వస్తే క్లియర్గా చూడండి, ఇక్కడ 16,94. ఓకే, సో అదే నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో రాశాను. 16,94 ట్యాక్స్ వగైరా అన్నీ కలిపి 2 lakhs అయినాయి ఆ ఖర్చు. ఇది లాస్ట్ పేజీలో ఇక్కడ కనపడింది. 6th పేజీలో ఇక్కడ ఐజిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి
ఇక్కడ 2 lakhs అనే వస్తుంది. అలాగే ఏప్రిల్ నుంచి 1st February వరకు అది ఎంతుందో ఇది చూద్దాం ఇక్కడ. సో దానికోసం ఏం చేయాలంటే 2022 ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ 20 lakhs వన్ వచ్చింది, గ్రాస్ 23 lakhs, అంటే తీసేస్తే సమ్వేర్ అరౌండ్ మనం ఎంత కట్టాం ట్యాక్స్లు 3,53,000 నా పర్సనల్ అకౌంట్లో కట్టాం. సో అంటే ఇక్కడ 20 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఈ మొత్తం యాడ్ చేస్తే ఓపెన్ పొజిషన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఫైర్స్లో ఆ టైంలో ఉన్నాయి. ఇవి కూడా ఈ 2 lakhs ఎక్కడ ఉన్నాయి నా పర్సనల్ అకౌంట్లో, ఈ కార్పొరేట్ అకౌంట్లో. ఇది అలీస్ బ్లూకి సంబంధించింది. అలీస్ బ్లూది ఇంకా లోడ్ అయినట్లేదు, చూస్తాను ఒకసారి. సో టోటల్ కలిపి యాడ్ చేసుకుంటే మీరు నాకు 1,13 lakhs ప్రాఫిట్ వచ్చింది. ట్యాక్స్లు ఎంత కట్టాం, ఈ 10 లక్షలు, ఇక్కడ 4 లక్షలు, మొత్తం కలిగితే 14 లక్షలు, ఆల్మోస్ట్ 15 లక్షలు కట్టాం. సో సమ్వేర్ అరౌండ్ 8-9% అనేది గవర్నమెంట్కి ఇవ్వాల్సింది, తప్పదు. సో ఇప్పుడు మళ్ళీ అలీస్ బ్లూలో మనం వెళ్ళి చెక్ చేద్దాం. ఈ రిపోర్ట్ వచ్చింది చూడండి ఇక్కడ. ఈ రిపోర్ట్ చూస్తే ఇక్కడ చూడండి 51,22,000 ఉంది. సో ఈ ప్లస్ నేను ఓపెన్ పొజిషన్స్ ఉన్నాను అని చెప్పాను కదా 1,800. సో అవి యాడ్ చేస్తేనే నాకు 52,82,000 అనేది వచ్చింది అనమాట. టోటల్ 1,13 lakhs అనేది విత్ ఇన్ 1 yearలో విత్ ద క్యాపిటల్ ఆఫ్ 10 lakhs. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhsతో స్టార్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఆల్గోలో అలా కంటిన్యూస్గా వస్తే మనం 1 crore చేసాం. సో ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే నా టార్గెట్ పర్టికులర్గా 5 crores చేయాలని. ఈ 1 crore-తో 5 crores చేయాలని. సో ఈవెన్ అవ్వకపోయినా పర్లేదు, 3 కోట్లు అయినా పర్లేదు, ఎందుకంటే ఒక సర్టన్ అమౌంట్ దాటిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించినా కానీ మన లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజ్ ఉంది. సో ఇది నేను చూపించదలుచుకుంది. ఎందుకంటే ఇలా చూపించడానికి ఉద్దేశం ఏంటంటే చాలామంది ఏంటంటే ఎవరు ప్రొఫెషనల్ ట్రేడర్ ఎవరు స్కామర్ అనేది తెలియట్లా. నేను ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, వాళ్ళ కోర్సులు జాయిన్ అవ్వండి, వాళ్ళు ఏం చేసి చెప్తే ఆ విధంగా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇది ఆల్రెడీ మళ్ళీ రీఫ్రెష్ చేసి కూడా చూపిస్తాను. ఇది అయిపోయింది. అలీస్ బ్లూకి సంబంధించిన 2 చూపించేసాను అనమాట ఇప్పుడు. ఓకే, దెన్ ఫైర్స్కి సంబంధించింది కూడా మళ్ళీ రిఫ్రెష్ చేసి చూపిస్తాం ఒకసారి. సో ఇవన్నీ కూడా మీకు అంటే పర్టికులర్గా ఈ వీడియోలో చూడకపోయినా నా హర్ష ట్రేడ్ యూనివర్సిటీలోకి వెళ్ళండి, లేదంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది theprotraders.com. ఇక్కడ ఆల్గో క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని వీడియోస్ వస్తాయి. ఫస్ట్ 2 వీడియోస్ తీసేసిన 3rd 4th తెలుగులో ఉంటుంది. ఆ తెలుగులో మీరు చూడండి, ఆ తెలుగు వీడియోస్ చూసి అర్థం చేసుకోండి. అలాగే ఇంక కిందకు వస్తే కూడా ఇక్కడ ఆల్గో పర్ఫార్మెన్స్ షీట్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే 1 లాట్కి మనం ఆల్గోలో ఆప్షన్ బయింగ్లో ఎలా సంపాదిస్తున్నాం ప్రతి ట్రేడ్ కూడా ఇక్కడ వెబ్సైట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. చూడండి, అన్ని నెలలకు సంబంధించింది ఇక్కడ ఉంది, మీరు చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడే ఉంది షీటు. ఆ కిందకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ షీట్ వస్తుంది. theprotraders.com ఆల్గో ట్రేడింగ్ క్లిక్ చేస్తే సో ఈ డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో నేను రిఫ్రెష్ చేశాను. ఈ డేట్ సెలెక్ట్ చేద్దాం ఇంకొకసారి, ఫైనల్గా చూపించాం. ఇది 18 lakhs ప్రాఫిట్, ఇది 20 lakhs ప్రాఫిట్ ఇన్ మై పర్సనల్ ఫైర్స్ అకౌంట్. సో ఇది 20 lakhs ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఆ డీటెయిల్ అంతా నేను ఇక్కడ క్లియర్గా రాశాను. 1 crore ప్రాఫిట్స్ మీరు ఒకసారి పాస్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఉన్న డౌట్స్ ఉన్నా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అనమాట. సో అయితే అంటే లాస్ట్ 1 week నుంచి సిచ్యువేషన్ ఎలా ఉందంటే మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా అంటే లాస్ట్ వీక్ సినారియో తర్వాత చాలా ప్యానిక్ అయిపోయారు. సో అంటే ఇంత మార్కెట్ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా మరి అంటే ఇలాంటి ప్రాఫిట్స్ని తీయడం బట్టి అంటే ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ రియాక్షన్ కూడా మనం అది ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్ అండ్ యువర్ స్ట్రాటజీ. ప్రతి బిజినెస్లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ప్రతి బిజినెస్, ఒక మీడియా బిజినెస్ ఒక రకంగా ఉండొచ్చు, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మార్కెటింగ్ టెక్నిక్ వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ వేరుగా ఉండొచ్చు. అలాగే ట్రేడింగ్ సంబంధించి ఇన్వెస్టింగ్ మాట్లాడట్లా నేను. ఇన్వెస్టింగ్ అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసేస్తావు, నీకు కంపెనీ షేర్ వస్తాయి. కానీ ఇది ట్రేడింగ్లో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ట్రేడ్ చేస్తుంటాం, లేకపోతే 2-3 రోజులు హోల్డ్ చేస్తుంటాం. ఆప్షన్స్లో మనం బేసిక్గా చేసేది ఆప్షన్ బయింగ్ చాలా కష్టం, ఎందుకంటే మనకి ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువ డబ్బులు పాసిబిలిటీ ఉంది విన్ అవ్వడానికి. కానీ వాళ్ళకన్నా మనం ఆప్షన్ బయింగ్లో చేస్తూ మనం విన్ అవుతున్నాం అంటే చాలా స్కిల్ ఉండాలి దానికి. అలాగే కొంతమంది ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు, కొంతమంది ఆప్షన్ బయింగ్ చేస్తారు వాళ్ళ స్ట్రాటజీని బట్టి. సో నేను ఎప్పుడే ఒకటే చెప్తాను, ఫస్ట్ మీరు ఒక స్ట్రాటజీ డిసైడ్ చేసుకోండి, క్రియేట్ చేయండి. మీరు స్ట్రాటజీ అంటే ఏముండదు ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే మీరు కనుక చార్ట్స్ కనుక చూస్తే మీకు ఐడియాస్ వస్తాయి. అట్లీస్ట్ 1 hour అయినా స్పెండ్ చేయండి ఎండ్ ఆఫ్ ది డేకి, మీకు క్లూస్ వస్తాయి. సో ఇలా చేస్తే ఇలా అంటే రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేసుకుంటే అదన్న స్ట్రాటజీ వస్తే మీరు 5 to 10 years చెక్ చేయాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి దాన్ని. అప్పుడు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ పాయింట్స్ వస్తాయి. అంటే అప్పుడు మీరు ఆ స్ట్రాటజీని నమ్మొచ్చు.
సో ఆ స్ట్రాటజీని ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో మ్యాక్స్ డ్రాడౌన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మ్యాక్స్ డ్రాడౌన్ అంటే ఏంటంటే మీ స్ట్రాటజీలో ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 నుంచి నాది ప్రాఫిట్ 5 lakhsకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్స్ వస్తాయి కదా, కంటిన్యూస్ ట్రేడ్స్లో 5 నుంచి మళ్ళీ ఏమైంది 3 lakhs పడిపోయింది. అంటే నాకు ఈ గ్యాప్ అంతా 5 lakhs నుంచి 3 lakhs అంటే నా ఫండ్లో 2 లక్షలు తగ్గింది టాప్ నుంచి. సో దీన్ని డ్రాడౌన్ అంటారు. సో ఇలాంటి డ్రాడౌన్స్ అనేవి నీకు ఓవరాల్ 5 years 10 years బ్యాక్ టెస్ట్లో ఎంత తగ్గినాయి, ఎన్ని పాయింట్స్ తగ్గినాయి అని మ్యాక్సిమం ఎక్కువ పడిన దాన్ని తీసుకుంటే అంటే అదే మీ మ్యాక్స్ రిస్క్. ఆ మ్యాక్స్ రిస్క్ని కనుక మీరు కన్సిడర్ చేస్తూ మీ క్యాపిటల్ని ప్రిపేర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బయింగ్కి 10,000 కావాలి, ఏమైనా ఎనీ ఆప్షన్ కొనాలంటే అట్లీస్ట్ దాని ప్రైస్ని బట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ప్లస్ ఈ రిస్క్ కూడా ఉంది నాకు, ఒక 30,000 రిస్క్ ప్లస్ ఎక్స్ట్రా బఫర్ ఇంకో 30,000. సో ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టమ్కి తగ్గట్టు 70,000 కావాలి ఒక లాట్లో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే 30,000 ఆల్రెడీ రిస్క్ని మెయింటైన్ చేయడానికి, ఒక 10,000 మార్కెట్లోకి వెళ్తాయి ప్రతి ట్రేడ్కి, ఇంకో 30,000 ఇంకా సేఫ్టీ కోసం పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమైంది, ఈ 70,000 ఉంది, అలాగా 70,000 ఇంకో 70,000 ప్రాఫిట్ వచ్చేసింది. అంటే ప్రాఫిట్ వచ్చింది కదా, ఇంకో లాట్ పెంచుకోవచ్చు. ఎందుకు, ఆ రిస్క్ ఆ మనీ మేనేజ్మెంట్ ఆ 70,000లో ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా. సో ఈ కాన్సెప్ట్ని మళ్ళీ ఇంకో 70,000 పెరిగితే అలాగా ఈసారి 3 లాట్లు పనిచేస్తున్నాయి, మీకు 4 లాట్లు పనిచేస్తాయి, 4 8 చేస్తుంటాయి, 8. సో దట్ ఈస్ హౌ కాంపౌండింగ్ వర్క్స్. అదనమాట. సో అందుకే నేను ఏమంటారు, ఫస్ట్ స్ట్రాటజీ, తర్వాత బ్యాక్ టెస్ట్ చేయండి, తర్వాత మ్యాక్స్ డ్రాడౌన్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత మీరు కాంపౌండింగ్ చేయండి, తర్వాత దాన్ని ఆటోమేట్ చేయండి. ఆటోమేట్ అంటే ఆల్గో సిస్టమ్ లాగా. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇందాక మీ లైవ్లో చూపించి అదే ట్రేడ్ జరుగుతుంది, నేను చేయట్లా, అంతా నా రోబో చేస్తాను. సో దీన్ని ఆటోమేట్ చేయడం వల్లనే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో రోబో ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, మీ ట్రేడ్స్ అన్ని ఆటోమేటిక్ జరుగుతుంటాయి, మీరు మాత్రం మీకు నచ్చిన పనులు చేసుకోవచ్చు డైలీ. అయితే లాస్ట్ 2 years నుంచి మార్కెట్లోకి చాలామంది కొత్తగా వచ్చారు, కొత్తగా వస్తున్నారు కదా. అయితే లాస్ట్ 1 week బ్యాక్ నుంచి మరి ఆ మార్కెట్ రియాక్షన్ నుంచి ఏం నేర్చుకోవాలి అంటారు కొత్తగా మార్కెట్లకు వచ్చేవాళ్ళు? అంటే ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటారు? నేను చాలామంది ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి, సైకాలజీ పెట్టుకోవాలి, అది ఇది అంటారు. సో అందుకే నేను మార్కెట్లో ఎప్పుడు చెప్పేది ఏంటంటే 2 types ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. ఒకటి డిస్క్రిషనరీ, ఒకటి రూల్ బేస్డ్ని ఆర్ సిస్టమాటిక్ ట్రేడింగ్. సిస్టమాటిక్ ట్రేడర్స్, ఈ డిస్క్రిషనరీ అనేవాళ్ళు ఏంటంటే ఆన్ ద ఫ్లై డెసిషన్ తీసుకుంటారు. ఆన్ ద ఫ్లై అంటే మార్కెట్ ఎంతవరకు వెళ్ళిద్దో తెలీదు, ఆన్ ద స్పాట్లో డెసిషన్ తీసుకుంటారు. అంటే ఒక ర్యాండమ్గా ఉంటుంది డెసిషన్. ఇప్పుడు 10 పాయింట్లు వచ్చి నేను ఎగ్జిట్ అయిపోతారు, కానీ అది 15కి వెళ్తాయి. ఆయన ఎక్స్పెక్టేషన్ ₹15 ఉంటే, కానీ ₹10 వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తే స్టాప్ లాస్ ఇటు. సో ఇదంతా ర్యాండమ్ థింకింగ్, అర్థమైందా? అప్పుడు మీరు ఏ విధంగా డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో హైలీ స్కిల్ఫుల్ అయి ఉంటారు, హైలీ సైకాలజీ వాళ్ళకు ఉంటారు. కానీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్. అందరూ ఇప్పుడు ఒక బాల్ వేస్తే సచిన్ టెండూల్కర్ ఒకలా కొడతాడు, విరాట్ కోహ్లీ షావాగ్ ఇంకోలా కొడతాడు, షాహిద్ అఫ్రిది ఇంకోలా కొడతాడు. కానీ ఇదంతా ఎమోషనల్ డిస్క్రిషనరీ. ఒక రూల్ అంటూ లేదు, ఈ బాల్ పెడితే ఇలాగే డిఫెన్స్ ఆడాలని ఉంటాడు. షావాగ్ డిఫెన్స్ ఆడడు, సిక్సర్ కొడతాడు. అది రాహుల్ ద్రావిడ్ డిఫెన్స్ ఆడతాడు. కానీ ఈ రూల్ లేదు కదా. రూల్ అయితే ఏమిటి, ఒకటే ఉండాలి. అంటే మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ వస్తే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ వస్తే మూవ్ అవ్వాలి. అది రూల్ అందరికీ అప్లై అవుతుంది. సో నేను అదే సిస్టమాటిక్ ట్రేడింగ్. సో ఆ చిన్నపిల్లడు కూడా చేస్తాడు. ఓకే, ఎందుకంటే దానికి పెద్ద ఐక్యూ లెవెల్స్ అవసరం లేదు. రెడ్ వస్తే ఆగాలి, గ్రీన్ వస్తే వెళ్ళాలి, దానికి ఎంత పెద్ద ఐక్యూ లెవెల్స్ అవసరం లేదు. అలా సిస్టమాటిక్ ట్రేడింగే మాది. సో దానివల్ల మా క్లయింట్స్ కూడా ఎన్నో వీడియోస్ పెట్టాను, వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా లైవ్లోకి వచ్చి చూపించారు. నాకు హ్యాపీగా ఉండేది అంటే నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పగలను ఎవరికైనా, నా క్లయింట్స్కి డబ్బులు సంపాదించి పెట్టి. చాలామంది స్కామర్స్ అలా చెప్పలేరు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వాళ్ళకెళ్ళి పక్కనోడికి ఏం నేర్పిస్తారు, పక్కనోడికి ఏం చెప్పిస్తారు. సో ఈ డిస్క్రిషనరీ సిస్టమాటిక్ ఈ 2 ఉన్నాయి కదా. ఈ డిస్క్రిషనరీ షారుఖ్ ఖాన్ ఒకటే ఉంటాడు, అమితాబ్ బచ్చన్ ఒకళ్ళే ఉంటాడు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒకళ్ళే ఉంటారు. ఈ సిస్టమాటిక్ ట్రేడర్ కాపీ పేస్ట్ చేయొచ్చు కదా, సింపుల్. అదే మేము చేసేది. సో ఆ సిస్టమాటిక్ ట్రేడర్స్కి ఎమోషన్స్తో పని లేదు కదా. మీరు రూల్ వెళ్తున్నారు, రూల్తో మీకు ఎమోషన్తో పని ఏంటి, ఎమోషన్ లేనప్పుడు సైకాలజీతో పని ఏంటి, హ్యాపీగా చేసుకోవచ్చు. నేను అందుకే ఏంటంటే సిస్టమాటిక్ ట్రేడింగ్, రూల్ బేస్డ్ ట్రేడింగ్ ఏమైనా ఉంటే దాన్ని ఫాలో అవ్వటం బెటర్. 99% పీపుల్ దాన్ని ఫాలో అవుతే సక్సెస్ అవుతారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు కొన్ని లక్షల్లో డిస్క్రిషనరీ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ డిస్క్రిషనరీ చేసే వాళ్ళ పక్కన కూర్చుని కూడా మీరు నేర్చుకున్నా కానీ మీరు చేయలేరు. ఎందుకు, వాళ్ళకున్న ఎమోషనల్ కంట్రోల్ మీకు లేదు. యాజ్ అ ఇండివిజువల్ ఎవ్రీ పర్సన్స్ ఎమోషనల్స్ ఆర్ డిఫరెంట్. ఒక సింహం వస్తే ఒకలాగా బిహేవ్ చేస్తాడు, ఒకళ్ళు చీకటి చూస్తే ఇంకోలాగా బిహేవ్ చేస్తారు. అందరి ఎమోషన్స్ అనేది ఒకలాగా ఉండవు. అది ఎమోషనల్ కంట్రోల్ కూడా అందరిలాగా ఉండదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో అందుకని డిస్క్రిషనరీ ట్రేడింగ్ కన్నా సిస్టమాటిక్ ట్రేడింగ్ వైపు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎమోషన్స్ ఉండవు, సైకాలజీ ఉండదు, రూల్ ప్రకారం అన్నీ జరుగుతాయి.
థ్యాంక్ యూ సో మచ్ హర్ష. ఇంత బ్లడ్ బాత్ మార్కెట్లో కూడా అండ్ February 1st మీరు ఏం చేసిన 30 lakhs ప్రాఫిట్స్కి సంబంధించి దానికి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా చూపించారు అండ్ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మన ఆడియన్స్కి షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్.